గ్యాస్ వినియోగదారులకు ఒక డెడ్లైన్ మరియు కీలక ఆదేశాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వారికి కీలక అప్డేట్స్ కేంద్ర పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు అనేక రకాలుగా వంట గ్యాస్ సబ్సిడీ అందుకుంటున్న వినియోగదారులకు ఈ కేవైసీ తప్పనిసరి చేస్తూ పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పటికే సబ్సిడీ తీసుకుంటున్న అనేక మంది వినియోగదారులు ఈ కేవైసీ పూర్తి చేయలేదు. దీంతో వారు వెంటనే పూర్తి చేయకుంటే సబ్సిడీ నిలుపుదలకు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. గృహ అవసరాల వంట గ్యాస్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY పథకం లబ్ధిదారులు ఈ కేవైసీ వివరాలు సమర్పించాలని ఇప్పటికే నిబంధన ఉంది. వివరాలు ఇవ్వని వారికి సబ్సిడీ పథకాలు నిలిపివేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 కోట్ల గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు 60% మందే మాత్రమే స్పందించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులు ప్రతి ఏటా ఒకసారి ఈ కేవైసీ ఇవ్వకపోతే ఏడాదిలో వారికి ఇక నుంచి ఇచ్చే సిలిండర్ల సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్ కంపెనీలు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయని వారికి ఈ సంవత్సరానికి సంబంధించి నిలిపివేసిన సబ్సిడీని శాశ్వతంగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అయితే సబ్సిడీ రాకపోయినా గ్యాస్ సరఫరా, రిఫిల్ బుకింగ్కు అంతరాయం ఉండదని, మొత్తం ధర చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేసుకునే అవకాశం కల్పించారు. QR కోడ్ను స్కాన్ చేసి మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. సంబంధిత ఏరియా పంపిణీ కేంద్రానికి వెళ్లి చేసుకునే అవకాశం కల్పించారు. గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చే డెలివరీ బాయ్ సిబ్బంది కూడా ఈ కేవైసీ నమోదు చేస్తారు.